ప్రకాశం జిల్లా తర్లుపాడులోని మండల తహసీల్దార్ కార్యాలయంలో మండల సీనియర్ అసిస్టెంట్ లక్ష్మిరెడ్డికి వెలుగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మా బాలనాగయ్య మాట్లాడుతూ 2025 వరద సీజన్ నాటికి వెలుగొండ ప్రాజెక్టు నీరు విడుదల చేయాలని, నిర్వాసితులకు R&R ప్యాకేజీ వెంటనే చెల్లించాలని, యువకులకు కటీఫ్ తేదీని పెంచాలని, ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తయి రాష్ట్రంలో నీరు విడుదలకు అవకాశం ఉన్న ఏకైక ప్రాజెక్ట్ శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ అని, కానీ సరిపడా నిధులు కేటాయించడం లేదని, రెండవ టన్నెల్ నిర్మాణం, నిర్వాసితులకు R&R ప్యాకేజ్ చెల్లింపు, టన్నెల్ నుండి నీటిని తరలించే ఫీడర్ కాలువ మరమ్మతులు మొదలగు పనులను నిధులు సరిపడా కేటాయించకపోవడంతో నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయని, కావున బడ్జెట్ లో 2000 కోట్లు కేటాయించి ఆ సంవత్సరం వరద సీజన్ నాటికి నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో CITU మండల కార్యదర్శి జి నాగరాజు, మండల రైతు సంఘం కార్యదర్శి యారువ పాపిరెడ్డి, తాడివారిపల్లి సర్పంచ్ జాన్ రత్నం, పెన్నిక ఆవులరాజు రైతులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున ఈరోజు అన్ని మండల కార్యాలయాల్లో వెలుగొండ ప్రాజెక్టుకు 2000 కోట్లు రాబోయే బడ్జెట్లో కేటాయించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకంటే పశ్చిమ ప్రాంతంలో అట్లాగే నెల్లూరు, కడప జిల్లాలకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టు తాగునీటికి, సాగునీటికి ఉపయోగపడేటువంటి ఈ ప్రాజెక్టు దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో పరిపాలన చేస్తున్నటువంటి పాలకులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అందువలన దాదాపుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఎందుకంటే 1000 అడుగులు లోతేసినా కానీ నీళ్ళు దొరికే పరిస్థితి లేదు. వచ్చిన నీళ్లు తాగి ఫ్లోరిన్ వల్ల అనారోగ్యాలకు గురయ్యేటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది. ఏమైనా రేపు జరగబోయేటువంటి బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు 2000 కోట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తూ ఉంది. అంతేకాదు ఈ 2000 కోట్లలో నిర్వాసితులు ఏదైతే 11 గ్రామాలకు సంబంధించినటువంటి నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా R&R ప్యాకేజీ ఇచ్చి వాళ్ళను పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వాళ్ళకు ఉపయోగపడేటువంటి అన్ని సౌకర్యాలు కల్పించాలని కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉపయోగపడేటువంటి సాగునీటికి అట్లాగే తాగునీటికి ఉపయోగపడే వెలుగొండ ప్రాజెక్టుకు భూములు ఇచ్చినటువంటి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఇప్పటి వరకు పరిపాలన చేసిన పాలకులు చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఈ ప్రాజెక్టు చివరి దశలోకి వచ్చింది. ఇప్పటికి 6000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇంకా 4000 కోట్లు కేటాయిస్తే ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ ప్రకటించినటువంటి ఈ 6000 కోట్లలో అనేక మంది అనేక రకాలుగా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఈరోజు 80% పని జరిగింది. ఇంకా 20% పని ఉంది. ఈ ఉన్నటువంటి పనిని వెంటనే పూర్తి చేయాలని మేము కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు రాబోయే బడ్జెట్లో ఖచ్చితంగా 2000 కోట్లు కేటాయించకపోతే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున ప్రత్యేకంగా ప్రతి గ్రామానికి తిరిగి అట్లాగే ప్రతి ఊరికి తిరిగి ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు పరిసర ప్రాంత అన్ని గ్రామాల నుంచి రైతాంగాన్ని సమీకరించి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.